హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ చికెన్ కర్రీ అండి. నీచు వాసన లేకుండా టేస్టీగా అలాగే ఫుల్ గ్రేవీగా చికెన్ కర్రీ రావాలంటే ఈ వీడియోలో చూద్దాము ఎలా చేయాలనేది. దీనికి ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని దీనికి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేసి మొత్తాన్ని కూడాను ముక్కకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెరుగు ఉంటే పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు, లేదంటే ఒక నిమ్మకాయని ఒక సగం బద్దం దీంట్లో యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడాను మళ్ళీ ఒకసారి కలిపి పెట్టుకొని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ఒక బిర్యానీ ఆకు వేసి ఈ మొత్తం కూడాను చక్కగా నూనెలో ఫ్రై అవుతుంటే ఇప్పుడు మనం 2 లేదా 3 టమాటాలని సన్నగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అవుతుంటే నూనెలోనే ఇవి కొంచెం మగ్గిన తర్వాతకి మనం అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని పట్టుకొని ఆ మొత్తాన్ని కూడాను దీంట్లో యాడ్ చేసుకొని ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు నూనెలోనే ఒక 5 మినిట్స్ వరకు దీన్ని నూనెలోనే ఇలా మగ్గనివ్వాలి. ఇదంతా ఇలా మగ్గుతుంటే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ మొత్తాన్ని కూడాను మనం చికెన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా మొత్తాన్ని ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీదే చికెన్ కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. ఇప్పుడు దీంట్లోంచి చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. చికెన్లోంచి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా మనము ఉడకనించుకోవాలి. అప్పుడే మనకి చికెన్ వాసన స్మెల్ రాకుండా, నీచు వాసన రాకుండా ఉంటుంది. లేదు అంటే మనం వెంబటే వాటర్ యాడ్ చేస్తే చికెన్లో మనకి స్మెల్ వస్తుందండి. సో ఇప్పుడు మనము ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టాక దాంట్లోంచి ఇలా వాటర్ వచ్చాయి. ఇప్పుడు మనం దీంట్లో మనకి ముక్క ఉడికేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నాము. ఒక 10 మినిట్స్ మళ్ళీ ఉడికిన తర్వాతకి చూడండి చక్కగా వాటర్ మొత్తం ఇంకేంత వరకు కూడా మనం అలాగే ముక్క కూడా ఉడుకుతుంది. చక్కగా ఇంకేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా ఉడకనించుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రేవీ కోసం ఒక 50 గ్రామ్స్ జీడిపప్పు, అలాగే గసగసాలు ఈ మొత్తాన్ని మెత్తగా పట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ జీడిపప్పు, గసగసాలు ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే స్మెల్ చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాతకి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిగి తిప్పుకొని దీంట్లోకి మనకి మసాలా కోసం సోంపు, ధనియాలు, జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, యాలకులు మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, మిగతాది మొత్తం నేను ఇందా చూపించిన మొత్తాన్ని కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఈ మొత్తం వేసిన తర్వాతకి చక్కగా ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ ఈ వాటర్ అంతా ఇనికినిచ్చేంత వరకు కూడాను చక్కగా మనం ఉడకనిచ్చుకుంటే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఒక 90% వరకు చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇనికిపోయిన దాకా చక్కగా చికెన్ ఉడికించుకోవాలి. ఇంకొక 10 మినిట్స్లో మనం దించేస్తామనగా ఇప్పుడు మనం ఒక కొత్తిమీర కట్టని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అప్పుడే దాంట్లో ఉన్న కొత్తిమీరలో ఉన్న రసం మొత్తం చక్కగా దిగిపోయి మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉండి నీచు వాసన లేకుండా అలాగే ఫుల్ గ్రేవీతో ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చికెన్ మొత్తం ఉడికిన తర్వాతకి ఇలా నూనె మొత్తం పైకి కనిపిస్తూ ఉంటే చక్కగా చికెన్లో ఉన్న నూనె మొత్తం ఇలా బయటికి రావాలండి. అప్పుడే చికెన్ మొత్తం ఉడికినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.